ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ అయిపోయాక కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడము. సో, చాలా కంగారు పడతా ఉంటారు. అట్లా బ్లీడింగ్ అవుతే క్యాన్సర్ ఉండొచ్చు అని చాలామంది చాలా కంగారు పడతా ఉంటారు. సో, దీనికి కారణాలు ఏముంటాయి? దీన్ని ఎప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్తాను. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఒకసారి పీరియడ్ వచ్చి బ్లీడింగ్ అయిపోయింది, మళ్ళీ 7th డే 8th డే అట్లా స్పాటింగ్ అవ్వడము, లేదంటే మధ్యలో 14th డే అట్లా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఒక 3-4 డేస్ ముందు నుంచి కొంచెం బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాము. సో మెయిన్గా రీజన్స్ దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. చాలామందికి పీసీఓడి ఎస్పెషల్లీ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవ్వదు. సో దానికి మనకి బాడీలో కావాల్సిన హార్మోన్ రిలీజ్ అవ్వదు ఓవ్యులేషన్ లేకపోవడం వల్ల. సో ఈ లైనింగ్, గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రెగ్యులర్గా షెడ్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది హార్మోన్ లేకపోవడం వల్ల. సో అది పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మోస్ట్ కామన్గా ఇది రీజన్ ఉంటుంది. కొంతమందికి గర్భసంచి లోపల పాలిప్స్ అంటాం, ఎండోమెట్రియల్ పాలిప్స్. సో ఈ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది చూస్తాం. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు కొంతమందికి, సబ్మ్యూకోజల్ ఎస్పెషల్లీ, అంటే గర్భసంచి క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఆ ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల ఈ మధ్య మధ్యలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానివ్వండి, పీరియడ్స్లో చాలా హెవీ బ్లీడింగ్ కానివ్వండి, ఈ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ ముందు కనుక పిల్లలు ఉన్నారు, సిజేరియన్ సెక్షన్ అయింది అన్నప్పుడు ఇలా అవుతుంది అంటే కంపల్సరీ ఒకసారి స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి సిజేరియన్ స్కార్ ఎప్పుడైనా సరిగ్గా హీల్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఒక డిఫెక్ట్ లాగా తయారయ్యి అందులో మెన్స్ట్రల్ బ్లడ్ కలెక్ట్ అయ్యి ఈ ఎక్కువ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, అంటే పీరియడ్ 5th డేకి స్టాప్ అయింది అయినా కూడా 8th డే 9th డే వరకు కొంచెం బ్లీడింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఇస్మోసీల్ అంటారు. అంటే ఎక్కడైతే సర్జరీ చేశారో అది సరిగ్గా హీల్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండడం ద్వారా ఈ బ్లీడింగ్ అనేది ప్రొలాంగ్డ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఇస్మోసీల్ అంటాం. ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇంకొకటి సర్వైకల్ ఎరోషన్, అంటే గర్భసంచి ముఖ ద్వారంకి ఒకవేళ పుండులాగా ఏర్పడి దానివల్ల కూడా ఈ మధ్య మధ్యలో బ్లీడింగ్. ఇంకొకటి ఫిజియోలాజికల్, ఇవన్నీ ఏదో ప్రాబ్లం వల్ల. ఒకటి ఫిజియోలాజికల్ అంటే ఎప్పుడైతే ఓవ్యులేషన్ అవుతుందో, ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు కూడా కొంతమందికి స్పాటింగ్ అనేది చూస్తాం, అది నార్మల్ ఫిజియాలజీ. కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ ఇంప్లాంట్ అయినప్పుడు కొంచెం బ్లడ్ అనేది చిన్న వెజల్స్ రప్చర్ అవ్వడం వల్ల కొంచెం బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది, స్పాటింగ్ లాగా, దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇవి అన్నీ ఫిజియోలాజికల్. సో ఏదేమైనా మీరు కనుక గమనిస్తున్నారు, ఎక్కువ నెలలు ఇలాగే తెలుస్తుంది, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది అవుతుంది అంటే నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ గైనకాలజిస్ట్ని ఒకసారైనా సంప్రదించి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంప్రదించి స్కాన్ చేసుకుంటే, స్కాన్లో మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో చాలా వరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్ని బట్టి, ఆ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది సెటిల్ అవుతుంది. సో ఈరోజు నేను లో ఏఎంహెచ్ లెవెల్స్, అంటే ఎగ్ రిజర్వ్, ఏఎంహెచ్ అనే హార్మోన్ మనం యూజువల్గా ఎగ్ నంబర్ ఎట్లా ఉంది ఒక లేడీలో అని తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తాం. సో ఈ ఏఎంహెచ్, యాంటీ ములేరియన్ హార్మోన్ ఒకవేళ చాలా తక్కువ ఉంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. సో చాలామంది ఎలా అనుకుంటారంటే ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్తో ప్రెగ్నెన్సీ రాదు, డోనర్ ఎగ్ తీసుకోవాలి అని మిస్కన్సెప్షన్లోనే ఉంటారు. అండ్ వాళ్ళకి తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంటారు. అట్లా చాలామంది అడిగారు కూడా పేషెంట్స్. బట్ ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్ నంబర్, ఇంకా మిగిలి ఉన్న ఎగ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ బాడీలో అనేది మనకి ఏఎంహెచ్ చెప్తుంది. ఒక్కొక్కసారి ఏఎంహెచ్ వాల్యూ మనం వాడే ట్యాబ్లెట్స్ని బట్టి అండ్ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ బట్టి కొంచెం తేడా ఉండొచ్చు. అంటే ఒకసారి తక్కువ వచ్చింది, వాళ్ళకి స్కాన్లో కనుక ఎగ్స్ నెంబర్ మంచినే కనిపిస్తున్నాయి అంటే మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోవాలి ఏఎంహెచ్.
యూజువల్గా ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ హార్మోన్ లెవెల్ అనేది నార్మల్గానే తగ్గిపోతూ ఉంటుంది. అంటే 35-37 ఇయర్స్ తర్వాత తగ్గి ఉండడమే నార్మల్, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఒకవేళ చాలా తక్కువ ఉంది ఏఎంహెచ్, ప్రెగ్నెన్సీ రాదా అంటే అట్లా ఏం కాదు. ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కూడా మీ ఎగ్ తోటి సెల్ఫ్ గ్యామెట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, ఏఎంహెచ్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫాలోఅప్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. అండ్ ఏజ్ కూడా ఎక్కువ ఉంది అండ్ దీంతో పాటు ఒకవేళ ఏదైనా స్పర్మ్ ఇష్యూ, హస్బెండ్లో స్పర్మ్ ఏదైనా ఇష్యూ ఉంది, ట్యూబల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, గర్భసంచి లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం ఇంకా అసలు లేట్ చేయకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. సో ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు, మీ ఎగ్తో ప్రెగ్నెన్సీ రాదని కాదు. బట్ ఓన్లీ మనకి గైడ్ చేయడానికి, అంటే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని గైడ్ చేయడానికి మాత్రమే ఇది చూసుకోవాలి. థ్యాంక్ యూ.